హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ద డ్రై. ఇది 2020లో రిలీజ్ అయింది. వన్ లైనర్ ఏంటంటే, కరువుతో అల్లాడుతున్న ఊరిలో 20 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి హత్య జరిగింది. అది అన్సాల్వ్డ్ గా ఉండింది. ప్రస్తుతం 3 హత్యలు జరిగాయి. హంతకుడు ఎవరు అని అదే ఊరికి చెందిన పోలీసు విచారణ చేస్తుంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ సూపర్ గా జరుగుతుంది. చివరిలో వచ్చే ట్విస్ట్ కైతే మతిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ మందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. అతడు చాలా ఏళ్ల క్రితమే తన ఊరును వదిలేసి వేరే ఊరుకు వచ్చాడు. ఇప్పుడు ఈ ఊర్లో అతడు పోలీసుగా పనిచేస్తున్నాడు. హీరో యొక్క సొంత ఊర్లో అతనికి ల్యూక్ అనే బాల్యమిత్రుడు ఉండేవాడు. ల్యూక్ వాళ్ళ తండ్రి నుంచేని హీరోకు ఒక సమాచారం వచ్చింది. ఈ ల్యూక్ కు భార్య ఉంది, 6 ఏళ్ల కొడుకు, ఆ తర్వాత ఇప్పుడే పుట్టిన ఇంకో కొడుకు ఉన్నారు. ఆ ఇంట్లో మొత్తం 4 ఉన్నారు. కానీ ఇప్పుడు అతడు ఏం చేశాడంటే, భార్యను 6 ఏళ్ల కొడుకును షూట్ చేసి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ చిన్న పిల్లాడు మాత్రం ఎలాగోలా ప్రాణాలతో ఉన్నాడు. తన ఫ్యామిలీని హత్య చేసిన ఆ ల్యూక్ యొక్క ఫ్యూనరల్ రేపు జరగబోతోంది. దానికి రమ్మని చెప్పే హీరోకు ల్యూక్ వాళ్ళ నాన్న సమాచారం పంపించాడు. ఆహ్వానించడమే కాదు, అతనికి ఒక చెక్ కూడా పెట్టాడు. 20 ఏళ్ల క్రితం హీరో తన సొంత ఊర్లోనే ఉండేవాడు. ఆ టైంలో అక్కడ ఏదో ఒక సంఘటన జరిగినట్లుంది. దానికి సంబంధించి ఒక లెటర్ లో ఏం రాశాడంటే, ఆ రోజు ల్యూక్ నువ్వు ఏం అబద్ధం చెప్పారో నాకు బాగా తెలుసు. మొదట నువ్వైతే ఫ్యూనరల్ కు రా, ఆ తర్వాత మాట్లాడుకుందామని అందులో ఉంది. ఇక హీరో సొంత ఊరుకు బయలుదేరాడు. ఆ ఊర్లో సంవత్సర కాలంగా వర్షమే లేదు. అందువల్ల ఎటు చూసినా కూడా ఊరు ఎండిపోయి ఉంది. పంటలు పండకపోగా తాగడానికి నీళ్లు కూడా లేవు. ఇక ఫ్యూనరల్ జరిగే చోటుకు వెళ్ళాడు. అప్పుడు ల్యూక్ యొక్క ఫ్యామిలీ ఫోటోలను డిస్ప్లేలో చూపిస్తున్నారు. ఆ ఫోటోలను చూడగానే హీరోకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. టీనేజ్ వయసులో ఉన్న హీరో, అతని ఫ్రెండ్ అయిన ల్యూక్, గ్రెచన్ అనే అమ్మాయి, బిల్లీ అనే మరో అమ్మాయి. ఈ 4 మంచి ఫ్రెండ్స్. ఈ 4 ఒకే కాలేజీలో చదివేవారు. ఈ 4 కలిసి ఒక రోజు ఏరులో స్నానం చేయడానికి వెళ్లారు. అప్పుడు ల్యూక్, గ్రెచన్ వీరిద్దరి మధ్య ఏదో లింక్ ఉన్నట్లుంది. ఇంకోవైపు బిల్లీపై హీరోకు లవ్స్. అతని కళ్ళను చూస్తేనే ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు 4 ఏరులో స్నానం చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ కు వచ్చాం. ఫ్యూనరల్ కు వచ్చిన గ్రెచన్ ను హీరో మీట్ అయ్యాడు. గ్రెచన్ కు పెళ్లైంది. ఆమెకు కూడా ఒక కొడుకున్నాడు. కానీ భర్త లేడు. ఇప్పుడు కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక హీరో ల్యూక్ వాళ్ళ అమ్మా నాన్నను కలవడానికి వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఒక ప్రకటన చేస్తున్నారు. చుట్టాలందరినీ చూస్తూ, మీ అందరికీ మా కొడుకు గురించి బాగా తెలుసు. వాడు ఇలా చేసి ఉండకపోవచ్చు అంటున్నారు. వాడు తన ఫ్యామిలీని ఇలా చంపాడంటే మేము అస్సలు నమ్మలేకపోతున్నాం. మీరు కూడా ఇలాగే అనుకుని ఉండి ఉంటారు అని మేమనుకుంటున్నామని అంటున్న క్రమంలో గ్రాంట్ అనే ఒక అతడు ముందుకు వచ్చి ల్యూక్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. మీ కొడుకు ఒక శాంతి కాముకుడు. ఫ్యామిలీని చంపిన వాడికి ఫ్యూనరల్ జరపడమే పెద్ద విషయం. అది చాలదన్నట్లు అతడు మంచివాడు, గించివాడు అని చెప్తున్నారే. వాడు చాలా మంచివాడు అన్నట్లు మీరు చెప్పే స్టోరీలు మాకు నచ్చట్లేదు అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న గ్రెచన్, ఎందుకయ్యా, ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉన్నారు. పుండు మీద కారం చల్లేటట్లు ఎందుకు మాట్లాడుతున్నావు అని అతన్ని ఆఫ్ చేసింది. ఆ తర్వాత హీరో కార్ లో ఊరంతా తిరుగుతున్నాడు. ఒక చోట కార్ ఆపి దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏదో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇదే చోట 20 ఏళ్ల క్రితం భయపడుతూ హీరో పారిపోతున్నాడు. అతడు ఏం చూశాడంటే, వీళ్లతో నవ్వుకుంటూ ఎప్పుడూ ఉండే ఆ బిల్లి ఏరులో డెడ్ బాడీగా పడి ఉంది. ఆమె డెడ్ బాడీని ఏరులోంచి తీస్తుంటే హీరో చూశాడు. అదంతా గుర్తు చేసుకున్న హీరో బాధపడ్డాడు. ఆ తర్వాత ల్యూక్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఫ్యూనరల్ లోనే వీళ్ళేం చెప్పారు, ఈ హత్యలను మా కొడుకు చేసి ఉండకపోవచ్చు అన్నారు. దానికి సంబంధించి హెల్ప్ అడగడం కోసమే హీరోను వీళ్ళు ఇంతగా రమ్మని చెప్పారు. వేరే ఊర్లో నువ్వు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మధ్యలో నువ్వు ఒక కేసును పూర్తి చేయడం వల్ల దాని గురించి న్యూస్ పేపర్ లో కూడా వచ్చావు. ఆ న్యూస్ చూసిన తర్వాత మా కొడుకు నీ గురించి మా దగ్గర ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా. వాడి గురించి ప్రత్యేకంగా మేము నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు సొంత ఫ్యామిలీని హత్య చేశాడంటే మేమే కాదు, నువ్వు కూడా నమ్మవు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఊర్లో వర్షాలు లేవు. అందువల్ల వ్యవసాయం చేయడం కుదరలేదు. మాకున్న స్థలంలో వ్యవసాయం చేయలేక ల్యూక్ ఆర్థిక ఇబ్బందులతో ఉండేవాడు. అందువల్ల చాలా మంది దగ్గర అప్పులు కూడా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వాళ్ళలోనే ఎవరో ఒకరు ఇదంతా చేసి ఉంటారు అని వాళ్ళు అంటున్నారు. అతడు ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నాడనేది ఒక డైరీలో రాసి పెట్టాడు. నువ్వు ఆ బుక్ చెక్ చేసి ఈ హత్యలను ఎవరు చేసి ఉంటారో కనిపెట్టగలవా అంటున్నారు. అప్పుడు హీరో,
ఏమంటున్నారండి, నేను ఈ ఊరిని వదిలేసి వెళ్లిపోయి చాలా సంవత్సరాలు అయింది. అంతేకాదు నేను పోలీస్ ఆఫీసర్ గా ఉన్నది వేరే ఊర్లో. ఈ ఊర్లో జరిగిన హత్యలను నేనెలా ఇన్వెస్టిగేట్ చేయగలను అని అన్నాడు. నాకు చాలా పనులున్నాయి, మీరేదో పిలిచారని వచ్చాను, ఇక నేను వెళ్తా అంటున్నాడు. అప్పుడు ల్యూక్ వాళ్ళ నాన్న హీరో వెనకే వచ్చాడు. రేయ్, 20 ఏళ్ల క్రితం నువ్వు నా కొడుకు ఇద్దరూ కలిసి ఒకేలాగా అబద్ధం చెప్పారు కదా. బిల్లి చనిపోయినప్పుడు మీరిద్దరూ కలిసి ఒక చోటుకు కుందేళ్లను వేటాడడానికి వెళ్ళినట్లు చెప్పారు. మీరిద్దరూ అప్పుడు చెప్పింది అబద్ధం అని నాకు బాగా తెలుసు. అనవసరంగా దాని గురించి నాతో మాట్లాడించొద్దు, ఎక్కువ మాట్లాడకుండా మాకు హెల్ప్ చేయరా అన్నాడు. ఇదేంటండి ఇంత పెద్ద అన్యాయంగా ఉంది, ఇప్పుడు మీకేం కావాలి? నేను ల్యూక్ యొక్క లోన్స్ బుక్ ను చెక్ చేయాలి, అంతే కదా. చేస్తానులే అన్నాడు హీరో. ఇప్పుడు అతడు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటున్నాడు. ఏరుకు వెళ్లిన చోట ఈ నలుగురు స్విమ్మింగ్ చేస్తున్నారు కదా. అప్పుడు స్నానం చేస్తున్న ల్యూక్ తన పక్కనే ఉన్న బిల్లీని నీటిలో ముంచాడు. రే, నా వల్ల కావట్లేదురా, నాకు శ్వాస అందట్లేదు, వదిలేరా అని ఆమె అరుస్తోంది. అయినా కూడా అతడు వదలట్లేదు. అప్పుడు గ్రెచెన్ వెళ్లి అతనితో గొడవ పడింది. అందువల్లే అతడు ఆమెను వదిలేశాడు. అతని వరకు చూసుకుంటే అది ఒక ఆట విడుపు. ఆ వయసులోనే అతడు ఇలాంటి పనులు చేసేవాడంటే ఒకవేళ ఈ హత్యలను వీడే చేసి ఉంటాడా ఏంటి అని హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కేసును వేరే విచారిస్తానని హీరో చెప్పాడు. అందువల్ల ఇక ఒక హోటల్లోకి వెళ్లి ఉన్నాడు. ఇంతకు ముందు ఫెనరల్ లో ఒకడు గలాటా చేశాడే, గ్రాంట్ అనే అతడు ఇదే హోటల్లో గ్యాంబ్లింగ్ బిజినెస్ చేస్తున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 20 ఏళ్ల క్రితం చనిపోయిన బిల్లీ యొక్క అన్నే ఇతడు. ఇంతకు ముందు ల్యూక్ వాళ్ళ నాన్న హీరోతో ఏమన్నాడు? రేయ్, నువ్వు నా కొడుకు ఇద్దరు ఏరుకు వెళ్ళలేదని చెప్పారే, వేటకు అంటే కుందేళ్ల వేటకు వెళ్ళినట్లు చెప్పారే, అదంతా అబద్ధం అని అన్నాడు కదా. దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బిల్లీని చంపినట్లు అనిపిస్తోంది కదా. యాక్చువల్ గా ఈ విషయాన్ని ఊరంతా అనుకుంటున్నారు. ఇక ముఖ్యంగా బిల్లీ వాళ్ళ అన్న నాన్న అయితే హీరోనే హంతకుడు అనుకుంటున్నారు. అందువల్ల ఆ గ్రాంట్ ఈ హోటల్లో హీరోని చూడగానే, రేయ్, నిన్నెవర్రా ఈ ఊర్లో ఉండనిచ్చేది? ఉదయం ఫ్యూనరల్ కు వచ్చావు, అక్కడ ఉండనివ్వడమే ఎక్కువ, ఇక ఇదే ఊర్లో ఉన్నావనుకో అస్సలు బాగుండదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపోరా అంటున్నాడు. ఆ రాత్రి అదే హోటల్లో హీరో రెస్ట్ తీసుకున్నాడు. మరుసటి రోజు ల్యూక్ యొక్క ఇంటికి అప్పుల వివరాలుండే డైరీ తీసుకుందామని వెళ్ళాడు. అప్పుడు అదే ఇంట్లో లోకల్ పోలీస్ ఆఫీసర్ ఏదో వెతుకుతున్నాడు. ఆ లోకల్ కాప్ కు హీరో ఎవరనేది బాగా తెలుసు. హీరో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాడని తెలియగానే ఆ లోకల్ కాప్ చాలా సంతోషపడుతున్నాడు. ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ తో కలిసి పనిచేయబోతున్నానని సంతోషపడ్డాడు. ఆ ఇంట్లోకి వెళ్లిన హీరో అప్పుల పుస్తకం తీసి చూశాడు. లోకల్ పోలీసును చూస్తున్న హీరో, హత్యలు జరిగినప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావా? అప్పుడు డెడ్ బాడీస్ ఏ పొజిషన్ లో ఉన్నాయి అని అడిగాడు. అదా అండి, ఇంటి యొక్క ఎంట్రన్స్ లోనే ల్యూక్ యొక్క భార్యను ఎవరో షూట్ చేసి చంపారు. ఆ తర్వాత కొంత దూరంలోనే 6 ఏళ్ల పిల్లాడు షూట్ చేయబడి చంపబడ్డాడు. ఈ ఇద్దరిని ల్యూక్ ఎందుకు చంపాడో ఏమో కానీ ఆ తర్వాత ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళాడు. అక్కడ తనను తానే కాల్చుకుని చనిపోయాడు. ఇక హీరో ఏం చేశాడంటే, ల్యూక్ యొక్క భార్య ఇదే ఊర్లో ఉన్న స్కూల్లో అకౌంటెంట్ గా పనిచేస్తోంది. ఆ స్కూల్ కు వెళ్లి ప్రిన్సిపల్ ను కలిశాడు. ల్యూక్ యొక్క భార్య రీసెంట్ గా ఏమైనా వ్యత్యాసంగా ప్రవర్తించిందా అని అడిగాడు. ఒకవేళ తన భర్తపై తనకు ఏదైనా కోపంగా ఉన్నట్లు మాట్లాడిందా అని ఎంక్వైరీ చేశాడు. అప్పుడు ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాడంటే, సార్ తను పని కరెక్ట్ గా చేసేదండి, కాకపోతే 2-3 చిన్న తప్పులు చేసింది, అవేం పెద్ద తప్పులు కాదులేండి. ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే నాకు పూర్తిగా ఏమీ తెలియవు. ఒకసారి నాతో ఏమందంటే తన భర్త చాలా అప్పుల్లో ఉన్నాడని, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పింది. నేను అప్పుడే ఆ విషయం గురించి డీప్ గా అడిగితే ఈ హత్యలను ఏమైనా ఆపగలిగేవాన్నేమో, కానీ అప్పుడు నేను సింపుల్ గా తీసుకున్నాను, పెద్ద తప్పు చేశానే అని ప్రిన్సిపల్ ఫీల్ అవుతున్నాడు. ఇక ప్రిన్సిపల్ ను విచారించిన తర్వాత బయటకు వస్తుంటే ఇదే స్కూల్లో పనిచేస్తున్న గ్రెచెన్ ఎదురుగా వచ్చింది. హీరో, ల్యూక్, బిల్లీ, గ్రెచెన్ నలుగురు ఈ స్కూల్లోనే చదివారు. ఇక వీళ్ళిద్దరు కలిసి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నారు. అప్పుడు హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నాడు. బిల్లీని ల్యూక్ నీటిలో ముంచాడు కదా, అప్పుడు ఆమె చాలా కోపంగా బయటకు వచ్చింది. ఆమె కోపంగా వెళ్లిపోతుంటే హీరో ఆమె వెనకే వెళ్ళాడు. అప్పుడు కొండపైన ఒక రాయిపై కూర్చున్న ఆమె హీరోకు ఒక చైన్ ఇచ్చింది. యాక్చువల్ గా బిల్లీ వాళ్ళ అమ్మ ఆ ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది. వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా ఆమె దగ్గర ఉన్నది తల్లి యొక్క చైన్ మాత్రమే. అప్పుడు ఆ చైన్ ను తీసి హీరోకు ఇచ్చి నా చేతికి కట్టరా అంది. కడుతున్న క్రమంలో హీరో దాన్ని కింద పడేశాడు. అది 2 రాళ్ల సందులోకి వెళ్లి పడింది. అరే ఏంట్రా ఇది, ఒక చైన్ ను కూడా సరిగా చేతికి కట్టలేవా అని తిట్టింది. అప్పుడు హీరోనే ఎలాగోలా వెళ్లి
వెళ్ళి ఆ చైన్ ని తీసుకొచ్చి మళ్ళీ ఆమె చేతికి కట్టాడు. అప్పుడు హీరో బిల్లీ యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆ తర్వాత ఆమెను కిస్ చేశాడు. అప్పుడు ఆమె సిగ్గుపడుతూ వెళ్ళిపోతోంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. ల్యూక్ ఇంటికి హీరో వెళ్ళినప్పుడు ఈ లోకల్ పోలీస్ ఆఫీసర్ అప్పుడు ఆ ఇంట్లో ఏదో వెతుకుతున్నాడు కదా, ఏం వెతుకుతున్నావని అప్పుడు హీరో అడగలేదు. ఇప్పుడు అది గుర్తుకు రాగానే అతన్ని అప్పుడు ఏం వెతికావు అని అడిగాడు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే, ఏమండి ల్యూక్ తన ఫ్యామిలీని చంపి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు కదా, 3 డెడ్ బాడీల్లో కూడా మాకు దొరికిన బుల్లెట్ ఏంటంటే బ్లూ కలర్ ది. కానీ నేను ఆ ఇంట్లో చెత్త కుప్పను మొత్తం వెతికాను, కానీ నాకప్పుడు ఆ ఇంట్లో రెడ్ కలర్ బుల్లెట్ మాత్రం దొరికింది. దీన్ని బట్టి చూస్తే ఈ బ్లూ కలర్ బుల్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలా వెతుకుతున్న క్రమంలోనే మీరొచ్చారు అని చెప్పాడు. ఇంకోవైపు హీరో టేబుల్ పై ఉన్న డెడ్ బాడీ ఫొటోస్ చూశాడు. అతడు ఎక్కడైతే డెడ్ బాడీగా దొరికాడో ఆ చోటుకి లోకల్ కాప్ తో కలిసి వెళ్ళాడు. యాక్చువల్ గా అది ఒక ఏరు, కానీ వర్షాలు లేక అది పూర్తిగా ఎండిపోయింది. భార్య కొడుకును షూట్ చేసిన తర్వాత అతడు అక్కడి నుంచి ఇంత దూరం ప్రయాణించి వచ్చాడు. ఈ ఏరు దగ్గరకు వచ్చాక తనను తాను షూట్ చేసుకున్నాడు. ఈ ఏరు చుట్టూరా మొత్తం 3 యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ల్యూక్ యొక్క భూములు, ఇంకెవరి ఉన్నాయంటే గ్రాంట్ అతని తండ్రి కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఎవరి భూములు ఉన్నాయంటే జేమ్స్ వి. జేమ్స్ తన బామ్మతో కలిసి ఉంటున్నాడు. యాక్చువల్ గా ల్యూక్ చనిపోయే మధ్యాహ్నం అంతకంటే ముందు రోజు కూడా ఈ జేమ్స్ తోనే ఉన్నాడు. ఆ విషయం గురించి హీరో జేమ్స్ ని అడిగాడు. అప్పుడు అతడేం చెప్పాడంటే, నేను ల్యూక్ ఇద్దరం ఆ రోజు కుందేళ్లను వేటాడడానికి వెళ్ళినట్లు చెప్పాడు. ఆ మాట వినగానే హీరోకు తను చెప్పిన విషయమే గుర్తుకు వచ్చింది. 20 ఏళ్ల క్రితం బిల్లీ చనిపోయినప్పుడు హీరో అతని ఫ్రెండ్ అయిన ల్యూక్ ఇద్దరు కుందేళ్ల వేటకు వెళ్ళినట్లు చెప్పారు కదా, అది గుర్తుకు వచ్చి వెంటనే అతన్ని విచారించాలని వెళ్లారు. ఇంతకు ముందు పోలీసులకు ఈ జేమ్స్ ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడో ఇప్పుడు అదే చెప్తున్నాడు. యాక్చువల్ గా హత్య జరిగింది 4:30కు. సాయంత్రం 4 గంటల వరకు నేను ల్యూక్ కలిసే ఉన్నాం. ఇద్దరం కుందేళ్లను వేటాడాం. ఆ తర్వాత ల్యూక్ నా నుంచి వెళ్లిపోయాడు. ఇక నేను బయటకు వెళ్ళలేదు అని జేమ్స్ చెప్తుంటే అతని బామ్మ యొక్క ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. అదంతా హీరో గమనించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన హీరో ఆ అప్పుల పుస్తకం తీశాడు. ల్యూక్ ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నాడు అనేది మొత్తం రాసుకున్నాడు. ఇదంతా విచారిస్తుంటే ఎవరిపైన హీరోకు పెద్దగా సందేహం కలగలేదు. మరుసటి రోజు ఈ విషయాలన్నీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి ల్యూక్ ఇంటికి వెళ్ళాడు. ల్యూక్ వాళ్ళ అమ్మ బాగా ఏడుస్తుంటే హీరో ఎందుకు వచ్చాడో ఆ విషయాలన్నీ చెప్పాడు. జరిగిందేదో జరిగిపోయింది, మీరేం ఏడవకండి అని అంటున్న క్రమంలో కొన్ని పుస్తకాలను హీరో చూశాడు. ల్యూక్ యొక్క భార్య లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చింది. అవి అక్కడే ఉన్నాయి. అయ్యయ్యో, ఈ బుక్ లను ఈమె ఎప్పుడు తీసుకొచ్చిందో ఏమో, ఓవర్ డ్యూ అయితే ఫైన్ వేరే కట్టాలే, ఇప్పుడు ఏం చేయాలి అని ఆమె అంటోంది. అప్పుడు హీరో ఈ పుస్తకాలను తీసుకెళ్లి లైబ్రరీలో ఇస్తానులేమ్మా అన్నాడు. అప్పుడు ఆ బుక్ లను అనుకోకుండా హీరో తిప్పి చూశాడు. అందులో ఒక పేపర్ క్లిప్పింగ్ కనిపించింది. ఇంతకు ముందు హీరో ఒక పెద్ద కేసును ఛేదించినప్పుడు అది న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. ల్యూక్ యొక్క భార్య ఆ ఆర్టికల్ ను కట్ చేసి ఈ బుక్ లో పెట్టింది. దాంతో పాటు ఆ బుక్ లోనే ఇంకో పేజీలో ఒక రిసిప్ట్ ఉంది. దాని వెనక గ్రాంట్ అని రాసి ఉంది. ఈ గ్రాంట్ అనే వాడి పేరును ఈ బిల్లీ యొక్క భార్య ఎందుకు రాసింది అని హీరో అనుకుంటున్నాడు. హత్య జరగడానికి ఒక వారం ముందు ఈ బిల్లు వేయబడి ఉంది. ఎందుకోసం ఈమె అతని పేరు రాసింది అని అనుకుని సందేహం తీర్చుకోవాలనుకున్నాడు. గ్రాంట్ పనిచేసే చోటుకు వెళ్ళాడు. అతన్ని పట్టుకుని ఇదే విషయం అడిగాడు. అతడేమంటున్నాడంటే, ఆమె నా పేరు ఎందుకు రాసిందో నన్ను అడిగితే నేనేం చెప్తానండి, ఆ విషయం ఆమెనే అడగాలి. ఆమెను ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడికి వెళ్లి డెడ్ బాడీని తోడి తీసి అడుగు, అప్పుడు ఆమె చెప్తుంది, నన్ను అడిగితే నేనేం చెప్తాను అని అంటున్నాడు. ఆమె ఏదో రాసిందట, ఇతడు వచ్చి నన్ను అడుగుతున్నాడు అని హీరోపై ఉన్న కోపాన్నంతా తీర్చుకునేలా మాట్లాడుతున్నాడు. హత్య జరిగినప్పుడు పోలీసులు ఇతన్ని పిలిచి విచారించారు. అప్పుడు ఇతడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, నేను నా 2 ఫ్రెండ్స్ తో కలిసి వేరే ఊరికి వెళ్లి పోకర్ గేమ్ ఆడాను. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే, కావాలనే ఇతడు ఇలా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాడేమో, ఒకవేళ ఇతడే హత్య చేశాడేమో అని హీరో అనుమానం పడుతున్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నేనే విచారణ చేసి నువ్వు చెప్పిందంతా తప్పు అని కనిపెట్టాననుకో, అప్పుడు నువ్వు చచ్చే వరకు జైల్లోనే ఉంటావు, నీ అంతటా నువ్వే నిజం చెప్తే మంచిది అని హీరో అడిగాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, రేయ్, నేను నీలా అనుకుంటున్నావా, 20 ఏళ్ల క్రితం నువ్వు మా చెల్లెని చంపి ఏమీ తెలియనట్లు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయావు. అప్పుడు మేము అడిగినప్పుడు నువ్వు ల్యూక్ ఇద్దరు కలిసి కుందేళ్ల వేటకు వెళ్ళినట్లు చెప్పావు. నీ
లెవెల్లో నేనంత వోస్ట్ కాదు అని అంటున్నాడు. అప్పుడు అతన్ని హీరో పంపించాడు. కానీ అతనిపై ఉన్న సందేహం మాత్రం పోలేదు. ఇతనిపైనే కాదు, జేమ్స్ పై కూడా హీరోకు సందేహం ఉంది. అతడు ఇంట్లోనే ఉన్నానని చెప్పినప్పుడు అతని బామ్మ యొక్క ముఖంలో ఆశ్చర్యాన్ని గమనించాడు కదా. అందువల్ల లోకల్ పోలీస్ ను పిలిచి చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించు, నాకు వీళ్ళిద్దరిపై చాలా సందేహంగా ఉంది అన్నాడు. మొదట ల్యూక్ యొక్క భార్య పనిచేసే ఆ స్కూల్ యొక్క ఫుటేజ్ ని చూశారు. అప్పుడు స్కూల్ అయిపోయింది. 4-4:30 టైం మధ్యలో ఉంది. ల్యూక్ తన కొడుకుని కారులో తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అంతకు తప్పించి ఆ ఫుటేజీలో అనుమానం పడేలా ఇంకేమీ కనిపించలేదు. ఇప్పుడు ల్యూక్ యొక్క కారు పోలీసుల యొక్క కస్టడీలో ఉంది. హీరో దాన్ని చూడడానికి వెళ్ళాడు. అప్పుడు అతడు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నాడు. మొదటి రోజు ఈ నలుగురు ఫ్రెండ్స్ స్నానం చేయడానికి ఏరులోకి వెళ్లారు కదా. అప్పుడు ల్యూక్ బిల్లీని నీటిలో ముంచి ఓవర్ చేశాడు. మరుసటి రోజు ల్యూక్ బిల్లీ దగ్గరకు వెళ్లి క్షమించమని అడిగాడు. చేసేదంతా చేసి క్షమించమంటే నిన్ను వెంటనే క్షమించేస్తారా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, లేకపోతే చంపి పడేస్తా అంది. ఇదంతా కూడా హీరో పక్కనే ఉండి చూస్తున్నాడు. ఆ తర్వాత ఆమె హీరో దగ్గరకు వచ్చింది. మొదటి రోజు వీళ్ళిద్దరి మధ్య అది అంటే కిస్ జరిగింది కదా, అది ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యింది. హీరోను కిస్ చేసి సిగ్గుతో ఆమె రూమ్ నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు హీరో వెంటనే పేపర్ తీసి టక్కున రాస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం మన ఇద్దరం ఏరు దగ్గర కలుసుకుందామని రాశాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి బిల్లీకి ఆ లెటర్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రెజెంట్ కు వచ్చారు. హీరో ఆ కారును చెక్ చేశాడు. ఇక బయటకు వచ్చి చూస్తే అదిరిపడే షాక్ ఎదురైంది. ఎక్కడ చూసినా కూడా గోడలకు నోటీసు అతికించే ఉన్నాయి. అందులో ఏముందంటే హీరో యొక్క ఫోటో, బిల్లీ యొక్క ఫోటో ఉంది. బిల్లీని చంపింది హీరోనే అన్నట్లు అందులో రాసి ఉంది. ఆ పోస్టర్లను అతికించింది వేరెవరో కాదు, బిల్లీ వాళ్ళ అన్నే. ఇది చూసి హీరోకు చాలా కోపం వచ్చింది. ఊరుకుంటుంటే వీడు ఎక్కువ చేస్తున్నాడు, ఈ రోజు వాడిని ఊరికే వదలకూడదు అని వేగంగా వెళ్తున్నాడు. అప్పుడు అదే చోట ఉన్న ప్రిన్సిపల్, ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? వాడికి ఏదో తెలియకుండా అలా ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా వాడిలాగే కోప్పడితే వాడికి మీకు తేడా ఏముంటుందండి? అందువల్ల కాస్త కూల్ అవ్వండి అని అన్నాడు. మీరు ఎందుకండి అంత కోప్పడుతున్నారు? మా ఇంటికి రండి, కాసేపు కూల్ కాండి అని తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఈ ప్రిన్సిపల్ రాకపోకలకు సైకిల్ మాత్రమే ఉపయోగిస్తాడు. ఈ సైకిల్ ను తీసి హీరో యొక్క కార్ డిక్కీలో వేసి ఇద్దరు కలిసి ఆ కార్ లో ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లారు. ఇప్పుడు ప్రిన్సిపల్ యొక్క భార్యను హీరో చూశాడు. ఆమె డిప్రెషన్ లో ఉన్నట్లుంది. ఎప్పుడు కూడా ఎవరైనా భయపడుతూనే ఉంటే వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది, అలాగే ఈ ప్రిన్సిపల్ యొక్క భార్య ముఖం ఉంది. దానికి కారణం ఏంటంటే కొన్నేళ్ల క్రితం ఈ ప్రిన్సిపల్ ఈ ఊర్లో లేడు. అతడు మెల్బోర్న్ లో ఉండేవాడు. ఒక రోజు ఇద్దరు దొంగలు ముఖాలకు మాస్కులు వేసుకుని వీళ్ళ ఇంట్లకు వచ్చారు. వీళ్ళ కొడుకు యొక్క గొంతు దగ్గర కత్తి పెట్టి ఇంట్లో దాచిపెట్టిన డబ్బు, నగలు అన్ని ఇవ్వాలని బెదిరించారు. అప్పుడు ఆమె అంతా ఇచ్చింది. అప్పుడు పోలీసులకు వాళ్ళు కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పోలీసులు దొంగలను కనిపెట్టలేదు, దోచుకుపోయిన నగలు, డబ్బును రికవరీ చేయలేదు. తన కొడుకు యొక్క గొంతు దగ్గర ఆ దొంగలు కత్తి పెట్టారు కదా, అప్పటి నుంచి ఈ ప్రిన్సిపల్ యొక్క భార్య ఎప్పుడు భయపడుతూనే ఉంటోంది. ఆ ఊర్లో ఉండడం వల్ల ఆమె అలాగే ఉంటుందని, వేరే ఊరికి వెళ్తేనైనా మారుతుందన్న ఉద్దేశంతో ప్రిన్సిపల్ తన భార్యను తీసుకుని ఈ ఊరికి వచ్చాడు. ఇక్కడ కూడా ఆమె అలాగే ఉంది. ఇక సీన్ కట్ చేస్తే చాలా ఏళ్ల క్రితం హీరో ఇదే ఊర్లో ఉన్నాడు కదా, అందువల్ల అతనికంటూ సొంత ఇల్లు ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతోంది. సాయంత్రం ఏరు దగ్గరికి రామ్మా, మన ఇద్దరం అక్కడ కలుసుకుందామని బిల్లీకి హీరో ఒక లెటర్ రాసిచ్చాడు కదా. ఆమె కోసం ఏరు దగ్గరికి వెళ్లి చాలా సేపు వెయిట్ చేశాడు. కానీ ఆమె కనిపించలేదు. అందువల్ల అతడు ఇంటికి బయలుదేరాడు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ నాన్న చాలా మందికి ఫోన్ చేసి నా కొడుకు కనిపించాడా అని అడుగుతున్నాడు. వాళ్ళ నాన్న భయంతో అందరికి ఫోన్ చేసి అడుగుతున్న క్రమంలోనే హీరో కరెక్ట్ గా ఇంటికి వచ్చాడు. ఏంటి మా నాన్న ఇంతమందికి ఇలా ఫోన్ చేసి అడుగుతున్నాడే అని హీరో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. హీరోను చూసిన తర్వాతే వాళ్ళ నాన్నకు ప్రాణం తిరిగి వచ్చినట్లుంది. ప్రేమగా హీరో దగ్గరికి వెళ్లి హత్తుకున్నాడు. రే, నేను ఎంత భయపడిపోయానో తెలుసా? ఏర్లో ఒక టీనేజ్ యొక్క డెడ్ బాడీ కనిపించిందని చెప్పారు. అది నువ్వే అని చెప్పి ఇంతసేపు నేను భయపడ్డాను రా. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతున్నాడు. ఈ మాట వినగానే హీరో యొక్క గుండె డక్కుమంది. ఏంది, టీనేజర్ యొక్క డెడ్ బాడీ దొరికిందా? నేను బిల్లీని ఏరుకు రమ్మని చెప్పాను కదా, ఒకవేళ ఆమె డెడ్ బాడీ అక్కడ ఉందా ఏంటి అని భయపడుతున్నాడు. భయపడుతూనే వేగంగా ఏరు దగ్గరికి వెళ్ళాడు. హీరో భయపడినట్లే ఆ ఏరు దగ్గర బిల్లీ యొక్క డెడ్ బాడీ దొరికింది. ఆమె ఎలా చనిపోయిందో హీరోకు తెలియదు. కానీ ఆ రోజు రాత్రి తన రూమ్ లో హీరో ఒంటరిగా ఉన్నప్పుడు సడన్ గా కిటికీ గుండా అతని రూమ్
రూమ్ లోకి వచ్చిన ల్యూక్, రే ఈ రోజు నువ్వు బిల్లీకి ఏదైనా లెటర్ రాసిచ్చావా, నన్ను ఏరు దగ్గరకు వచ్చి కలువు అని, దాన్ని బట్టి బిల్లీని నువ్వే చంపావని ఊరంతా మాట్లాడుకుంటున్నారా. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఎలాగూ నిన్ను విచారించడానికి వస్తారు. నువ్వు తప్పించుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. పోలీసులు వచ్చి విచారించినప్పుడు నువ్వేం చెప్తావంటే, నువ్వు నేను ఇద్దరము కలిసి కుందేళ్ల వేటకు వెళ్ళినట్లు చెప్పు. ఏ చోటుకు వెళ్లారంటే పలానా చోటు అని చెప్పు. ఎన్ని కుందేళ్లను చంపారంటే 2 అని చెప్పురా అని అతడు అన్నాడు. నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఇదే చెప్తాను. మార్చి గిరిచి చెప్పేవురా, అప్పుడు నువ్వే దొరికిపోతావు అని అన్నాడు. ఇంతకీ హీరోను కాపాడడానికి అతడు చెప్పాడా, లేక అతడు చేసిన తప్పును దాచుకోవడానికి హీరోను కూడా ఇరికించడానికి ఇలా చెప్పాడా అనేది ఒక సందేహం కలుగుతుంటుంది. ఇక అతడు చెప్పిందే చెప్పాలని హీరో అనుకున్నాడు. అందువల్ల పోలీసులు వచ్చినప్పుడు ఆ రోజు నేను ల్యూకు ఇద్దరము కలిసి కుందేళ్ల వేటకు వెళ్ళామండి అని చెప్పాడు. ప్రెజెంట్ లో హీరో ఇదంతా గుర్తు చేసుకుంటూ కార్లో వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఇంకో సీసీటీవీ ఫుటేజీ ని హీరో చెక్ చేశాడు. అప్పుడు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఇంతకు ముందు జేమ్స్ ఏం చెప్పాడు, ఇక నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు అని జేమ్స్ చెప్పాడు కదా. కానీ ఈ సీసీటీవీ ఫుటేజీలో చూస్తే 4 గంటల తర్వాత అతడు ఎక్కడికో బయటకు వెళ్తున్నాడు. నేరుగా ఒక క్లినిక్ కి వెళ్ళాడు. ఇతడు ఈ విషయం హీరో దగ్గర దాచిపెట్టాడు. ఇక దీని గురించి అతన్ని విచారించాలని హీరో బయటకు వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్లిన తీగ కాలుకు తగిలినట్లు హీరో వెళ్తున్న క్రమంలో జేమ్స్ ను ఈ గ్రాంట్ ఉంటాడే, అతడు పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. ఈ గ్రాంట్ జరిపే గ్యాంబ్లింగ్ కు ప్రిన్సిపల్ కూడా ప్రతిరోజు వస్తుంటాడు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ప్రిన్సిపల్ ఆపడానికి వెళ్ళాడు. అప్పుడు ఈ గ్రాంట్ ఆ ప్రిన్సిపల్ యొక్క ముఖం పైనే గుద్దాడు. అప్పుడు హీరో ఆ ఫైటింగ్ ను ఆపాడు. గ్రాంట్ ను పక్కకు తీసుకెళ్లాడు. రే నువ్వెప్పుడు ఊరికే ఉండవారా, ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటావా, ఇంతకీ ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. యాక్చువల్ గా ఇప్పుడు జరిగే గొడవకు ఒక విధంగా హీరో కూడా కారణమే. హీరో గ్రాంట్ ను తీసుకెళ్లి విచారించాడు కదా. అప్పుడు ఆ గ్రాంట్ నేనెందుకు ల్యూక్ యొక్క ఫ్యామిలీని చంపుతాను అని ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు హీరో తన యొక్క థియరీ చెప్పాడు. ఇదిగో చూడయ్యా, ఆ ఏరు చుట్టుపక్కల ఉన్నది 3 ప్రాంతం. అక్కడ ల్యూక్ భూములు ఉన్నాయి, మీ భూములు ఉన్నాయి, ఆ తర్వాత జేమ్స్ యొక్క భూములు ఉన్నాయి. ల్యూక్ యొక్క ఫ్యామిలీని చంపితే ఆ భూమిని నువ్వు కూడా తీసుకోవచ్చు. జేమ్స్ దగ్గరకు వెళ్లి అతని యొక్క భూమిని తీసుకోవడం గురించి అతనితో మాట్లాడావట కదా. ఊర్లో ఉన్న జనమంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అలా హీరో ఊరికే అతనితో అన్నాడు. ఇదంతా సీరియస్ గా తీసుకున్న ఆ గ్రాంట్ జేమ్స్ దగ్గరకు వెళ్లి, రే ఈ ఊర్లో జరగందంతా జరుగుతున్నట్లు నువ్వే క్రియేట్ చేసావురా, అందువల్లే ఆ పోలీసోడు నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు. ఆ కోపంతోనే అతన్ని కొడుతున్నాడు. అప్పుడు హీరో ఆ గ్రాంట్ ను పట్టుకుని, రే నిన్ను నేను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా, ల్యూక్ యొక్క భార్య చనిపోవడానికి 1 వారం ముందు ఒక బిల్ పై గ్రాంట్ అని నీ పేరు రాసింది, అదెందుకో చెప్పవయ్యా అని నిన్ను అడిగాను. దానికి సమాధానం మాత్రం చెప్పట్లేదు, ఇప్పుడు మాత్రం పెద్ద గొడవ చేస్తున్నావే అన్నాడు. ఆ తర్వాత జేమ్స్ ను పిలిచి, ఏయ్యా కొంచెం నాతో వస్తావా, నీతో స్పెషల్ గా మాట్లాడాలి అన్నాడు. గాయాల పాలైన ఇతన్ని ఇంతకు ముందు సీసీటీవీ ఫుటేజ్ లో చూసినప్పుడు అతడు ఏ క్లినిక్ అయితే వెళ్ళాడో ఇప్పుడు అదే క్లినిక్ కి తీసుకెళ్లాడు. మొదట డాక్టర్ తో అతనికి ట్రీట్మెంట్ చేయించాడు. ఆ తర్వాత డాక్టర్ ను పక్కకు తీసుకెళ్లి, డాక్టర్ ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు మాత్రం డైరెక్ట్ గా సమాధానం ఇవ్వండి. హత్య జరిగిన రోజు అతడు ఇంట్లోనే ఉన్నట్లు చెప్పాడు, కానీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు మీ క్లినిక్ కు వచ్చినట్లు తెలిసింది. ఈ నిజాన్ని అతను ఎందుకు దాచిపెట్టాడు, యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి ఏం చేశాడో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, అవునండి 4 గంటల తర్వాత అతడు వచ్చాడు, అప్పుడు నేను ఒక సర్జరీ చేస్తున్నాను, సర్జరీ అయిపోయిన తర్వాత అతన్ని కలిశాను, ఇద్దరం మందు కొట్టాం, ఇక ఆ తర్వాత గలగల గిలగిలదా అని చెప్పాడు. ఏంటి గలగల గిలగిలానా, ఓరి దుర్మార్గుల్లారా, అయితే మీరిద్దరు అదా అని అన్నాడు. ఇదేదో ముందో చెప్పొచ్చు కదరా, ఇంకేదో అనుకుని నేను అతన్ని అనుమానించాను, నా టైం అంతా వేస్ట్ చేశారు కదరా అనుకున్నాడు. మరుసటి రోజు బిల్లీ గుర్తుకు రావడంతో ఆమె సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడే ఉన్న బిల్లీ వాళ్ళ నాన్న హీరోను మస్తుగా తిడుతున్నాడు. నా కూతురును చంపి 20 ఏళ్ల క్రితం ఈ ఊరు నుంచి పారిపోయిన కుక్కవు నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా, మంచివాడిలాగా నా కూతురు సమాధి దగ్గరకు వచ్చావా, నీ అడుగు కూడా ఇక్కడ పడడం మంచిది కాదురా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. పోలీసులు వచ్చి హీరోని అడిగారు. అప్పుడు అతడు ఏం చెప్పాడంటే, నేను ల్యూకు ఒకే చోట ఉన్నాం, మేము కుందేళ్ల వేటకు వెళ్ళామని హీరో ఇంతకు ముందు కథకు చెప్పాడు కదా. కానీ ఊరు జనమంతా ఏమనుకున్నారంటే సాయంత్రం ఏరుకురా అని బిల్లీకి హీరో ఒక లెటర్ రాశాడు కదా. ఆ లెటర్ ను చూసిన జనమంతా కూడా ఆమెను ఇతడే చంపాడని అనుకున్నారు. అదే అనుమానంతో ప్రతిరోజు రాత్రి హీరో యొక్క ఇంటి వైపు రాళ్లతో కొట్టేవారు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఈ ఊర్లో ఉంటే ఇదే సమస్య ఎదురవుతుంది,
ఎదురవుతుంది. అందువల్ల వేరే ఊరికి వెళ్దామని హీరోని తీసుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు ఈ ఊరి యొక్క పొలిమేర దాటే వరకు కూడా బిల్లీ వాళ్ళ నాన్న కార్ లో వెనుకనే ఫాలో అవుతూ వీళ్ళని తిడుతూనే ఉన్నాడు. ఇదంతా చూసి హీరో వాళ్ళ నాన్న చాలా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత కొడుకును చూస్తూ, రే నేను ఇంకోసారి ఈ ప్రశ్న అడగను, ఇదే చివరిసారని అనుకో, దయచేసి నిజం మాత్రం చెప్పరా, బిల్లీ యొక్క చావుకు నీకు ఏదైనా సంబంధం ఉందా అని అడిగాడు. డాడీ ఏంటి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను డాడీ, నేను బిల్లీని ఏమీ చేయలేదు అని అన్నాడు. సరే ఇంకా ఒక విషయం చెప్పు, నువ్వు పోలీసులతో చెప్పావే చివరిసారిగా నేను ఆ టైంలో ల్యూక్ తో ఉన్నానని అన్నావు కదా, అది నిజమేనా అని అడిగాడు. యాక్చువల్ గా ఇప్పుడు నిజం చెప్పాలంటే లేదని చెప్పాలి హీరో, కానీ ల్యూక్ చెప్పిన మాటను దాటకూడదని చెప్పి అవును డాడీ అని అన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ చూపించారు. ఇదంతా ఆలోచిస్తూనే హీరో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోట గ్రెచ్చన్ కుందేలును వేటాడుతోంది. ఇక హీరో ఆమెతో మాట కలిపాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గ్రెచ్చన్ ఇంటికి వెళ్లారు. గ్రెచ్చన్ యొక్క ఇంట్లో కొన్ని ఫామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ల్యూక్ యొక్క భార్య ప్రాణాలతో ఉన్నప్పుడు ఆమె చేతితో ఫిల్ చేసిన ఫామ్స్ అవి. ఇవేంటమ్మా అని అడిగాడు హీరో. అవన్నీ కూడా మా స్కూల్ డొనేషన్ కోసం వేర్వేరు కంపెనీలకు రాసి పంపించే ఫామ్స్ అవి. ల్యూక్ యొక్క భార్య ఉన్నంత వరకు ఈ పనిని ఆమె చూసుకునేది, కానీ ఇప్పుడు ఆమె లేదు కదా, అందువల్ల ఆ పనిని నాకు అప్పగించారు. సరేరా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పి గ్రెచ్చన్ తన కొడుకుని పక్కింటి వాళ్ళ ఇంటికి పంపించింది. ఇప్పుడు హీరో ఆమెను ఏమడుగుతున్నాడంటే, ఏమ్మా నువ్వు ల్యూక్ యొక్క భార్య ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు కదా, ఆమె నా పేరు మెన్షన్ చేస్తూ ఎప్పుడైనా దేని గురించి అయినా నీతో మాట్లాడిందా అని అడిగాడు. ఏయ్యా ఎప్పుడు మీట్ అయినా కూడా నువ్వు ఆమె గురించే మాట్లాడుతున్నావేంటి, ఆమె నీ గురించి నాతో ఏమీ మాట్లాడలేదయ్యా అంది. నువ్వు ఒకసారి లోపలికి రా అని అతన్ని తీసుకెళ్లింది. 20 ఏళ్ల క్రితం నుంచేని ఇప్పటి వరకు తీసుకున్న ఫోటోలు అన్నిటిని ఒక ఆల్బమ్ లో పెట్టింది. ఆ ఆల్బమ్ ను హీరో చూస్తున్నాడు. ఆ ఫోటోలను చూస్తూ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గ్రెచ్చన్ కు ఒక ఫోన్ వస్తే మాట్లాడడానికి పక్కకు వెళ్ళింది. ఇదే టైంలో ఫోటోలు అన్నిటిని హీరో చూస్తున్నాడు. అందులో ఒక ఫోటోను చూడగానే హీరో స్టన్ అయిపోయాడు. గ్రెచ్చన్ కు పుట్టిన బిడ్డను సొంత తండ్రి ఎలాగైతే హత్తుకుని కూర్చుంటాడో అలాగే ల్యూక్ ఒక ఫోటోలో ఆమె కొడుకుని ఎత్తుకుని కూర్చున్నాడు. ఆ ఫోటోను చూడగానే అయితే ఈమెకు పుట్టిన ఆ బుడ్డోడు ల్యూక్ యొక్క కొడుక అనుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే గ్రెచ్చన్ కు ల్యూక్ ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది, అయినా కూడా ఈమె మరొకరిని పెళ్లి చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ప్రేమ విఫలమైందన్న కోపంతో గ్రెచ్చనే ఈ ల్యూక్ యొక్క భార్య బిడ్డను చంపేసిందేమో అనుకుంటున్నాడు. అందువల్ల ఆమె లోపలికి రాగానే, ఏమ్మా నీకు పుట్టిన బిడ్డ ల్యూక్ యొక్క బిడ్డనా, ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టావా అని హీరో ఆవేశపడుతున్నాడు. అప్పుడు ఆమెకు మస్తు కోపం వచ్చింది. ఏంట్రా పిచ్చోల్లా మాట్లాడుతున్నావు, ఈ బిడ్డ ల్యూక్ పుట్టలేదు, ల్యూక్ వాళ్ళ నాన్న పెళ్లి కాకముందే నన్ను విడిచి వెళ్లిపోయాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఒక రోజు ల్యూక్ ఆ బిడ్డను చూడడానికి వచ్చాడు, అప్పుడు తీసిన ఫోటో రాదే, సంబంధమే లేకుండా మోకాలుకు బోడిగుండుకు లింకేస్తున్నావే, నీ పోలీసు బుద్ధిని పోనిచ్చుకోవా అంది. అప్పుడు కూడా లేదు నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నాడు. సరే నువ్వు చెప్పినట్లు ఈ అబ్బాయి వేరే అతనికి పుట్టాడని అనుకుందాం, మరి అతని ఫోటో ఉండాలి కదా, ఆ ఫోటో చూపించు అన్నాడు. అప్పుడు ఆమె, ఎలారా నీకు చెప్పేది, నేను కేవలం 2 రోజులు మాత్రమే అతనితో ఉన్నాను, అందువల్ల ప్రెగ్నెంట్ అయ్యాను, అతడు ఎవరో కూడా నాకు తెలియదు, అతనితో ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు అని చెప్పింది. ఆమె ఎంతగానో నచ్చజెప్పడానికి ట్రై చేస్తోంది, అయినా కూడా హీరో అస్సలు వినట్లేదు. ఒకానొక సమయంలో ఆమెకు మస్తు కోపం వచ్చింది. ఏరా ఫ్రెండ్ అని నిన్ను ఇంట్లోకి రానిచ్చాను, నువ్వు నన్నే అనుమానిస్తున్నావు కదా, ఇక చాలరా నాయన నీతో సగవాసం, వెళ్ళిపోరా అంది. ఇక ఇంటికి వెళ్ళాక హీరోకు రాత్రంతా నిద్రే పట్టలేదు. 20 ఏళ్ల క్రితం జరిగిన జ్ఞాపకాలన్నీ హీరో మైండ్ కు వచ్చి టార్చర్ చేస్తున్నాయి. తెల్లారని కూడా తెల్లారలేదు. మళ్ళీ గ్రెచ్చన్ యొక్క ఇంటికి హీరో వెళ్ళాడు. ఆ టైంలో గ్రెచ్చన్ ఆమె యొక్క కొడుకు నిద్రపోతున్నారు. ఇక వెనక వైపు నుంచెని తలుపు గుండా ఇంట్లోకి దూరాడు. ఇంతకు ముందు వచ్చినప్పుడు టేబుల్ పై అకౌంట్స్ ఫామ్స్ ఉండడం చూశాడు కదా, వాటిని బయటకు తీసుకొచ్చాడు. కారులో కూర్చుని ఒక్కొక్కటిగా చూస్తున్నాడు. ఇప్పుడే అతనికి అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అయింది. చాలా ఫామ్స్ ను చూస్తున్న క్రమంలో అతనికి ఒక పాయింట్ తగిలింది. లోకల్ కాప్ దగ్గరికి వెళ్లి అతనికి అన్ని విషయాలు చెప్పాడు. ఏయ్యా ల్యూక్ యొక్క భార్య ఆ బిల్ వెనక వైపున గ్రాంట్ అని రాసింది కదా, యాక్చువల్ గా మనం ఏమనుకున్నాం, బెల్లీ యొక్క అన్న అయిన ఆ గ్రాంట్ పేరు అని అనుకున్నాం. యాక్చువల్ గా అది పేరు కాదయ్యా, స్కూల్ నుంచేని మేము చేపట్టబోయే ఈ ప్రాజెక్టు కోసం మిమ్మల్ని డబ్బు అడుగుతున్నామని ఆమె బిల్లు పంపించేది. అలాంటి ఒక ప్రాజెక్టు కు పెట్టిన పేరే గ్రాంట్. స్కూల్ సైడ్ నుంచేని గ్రాంట్ అనే ప్రాజెక్టుకు వాళ్ళు కోట్ చేసిన అమౌంట్ $70,000. ట్రస్ట్ వాళ్ళు ఆ అమౌంట్ ఇచ్చారా లేదా అనేది తెలియదు, కానీ ల్యూక్ భార్య అందులో ఏమని చెప్పిందంటే స్కూల్ అకౌంట్ కు డబ్బు వచ్చినట్లు, అది
కనిపించట్లేదన్నట్లు. ఇంతకీ మీరు ఆ డబ్బును పంపించారా లేదా అనేది ఆమె లెటర్ రాసింది. దీన్ని బట్టి చూస్తే స్కూల్ అకౌంట్ కు వచ్చిన $70,000 డబ్బు కనిపించట్లేదు. ఆ విషయం ల్యూక్ యొక్క భార్యకు తెలిసింది. ఆ విషయం ఆమె ల్యూక్ కు చెప్పింది. అప్పుడు ల్యూక్ ఏమన్నాడంటే, వేరే ఊర్లో నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఇప్పుడే అతడు ఒక పెద్ద కేసును కూడా డీల్ చేశాడు. ఈ విషయం గాని వాడికి నువ్వు చెప్పావనుకో ఈ కేసును సాల్వ్ చేస్తాడు అని ల్యూక్ తన భార్యకు చెప్పాడు. అందువల్లే ఆమె నాకు సంబంధించిన ఆర్టికల్ ను కలెక్ట్ చేసి ఆ బుక్ లో పెట్టింది. ఒక విషయం బాగా ఆలోచించు, స్కూల్ అకౌంట్ లోంచి డబ్బును కొట్టేసే పవర్ ఎవరికి ఉంటుంది? స్కూల్ యొక్క ప్రిన్సిపల్ కే ఉంటుంది. ఆ వ్యక్తి వేరే ప్రతిరోజు పోకర్ గేమ్ ఆడతాడని నేను తెలుసుకున్నాను. ఎవడైనా ఒకడు జూదం బాగా ఆడుతున్నాడంటే వాడు డబ్బుకు సంబంధించిన ఇబ్బందుల్లో ఉన్నాడని అర్థం. ఒకవేళ ఆ డబ్బును అతడే కొట్టేశాడేమో. ఈ విషయం ల్యూక్ యొక్క భార్యకు తెలిసిపోవడం వల్ల తాను బయటపడకూడదని చెప్పి ల్యూక్ యొక్క భార్యను, ల్యూక్ ను, ఆ ఫ్యామిలీని మొత్తాన్ని అతడే చంపి ఉంటాడేమోనని హీరో అన్నాడు. అప్పుడు లోకల్ పోలీసు, లేదండి అలాగాని జరిగితే ఆ ప్రిన్సిపల్ ఏదైనా ఒక సీసీటీవీ ఫుటేజ్ లో దొరికి ఉంటాడు కదా అంటున్నాడు. అప్పుడు హీరో, అదేరా అతని యొక్క తెలివితనం అని అన్నాడు. సాధారణంగా ఆ రోడ్డు గుండా కార్ లో వెళ్తేనే సీసీటీవీ ఫుటేజ్ లో పడతారు. కానీ ఇతడు ఏనాడైనా కార్ ను ఉపయోగించాడా? సైకిల్ నే కదా ఉపయోగిస్తాడు. స్కూల్ యొక్క ఫ్రంట్ సైడ్ లో మాత్రమే కెమెరా ఉంది. దీన్ని బట్టి చూస్తే అతడు స్కూల్ యొక్క వెనక వైపు ఈ సైకిల్ మీద వెళ్లి ఉండవచ్చు కదా అని అన్నాడు. ఎందుకైనా మంచిది మనం ఒకసారి ప్రిన్సిపల్ ను విచారించాలని హీరో అన్నాడు. మొదటగా ఏ ట్రస్ట్ అయితే స్కూల్ కు $70,000 డబ్బు వేసిందో ఆ ట్రస్ట్ కే కాల్ చేశారు. మీరు $70,000 వేశారా లేదా అని అడిగారు. డబ్బా మేము 2 నెలల క్రితమే వేశాం కదండి, ఆ డబ్బు ఎప్పుడో వెళ్ళిపోయింది అని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే ట్రస్ట్ సైడ్ నుంచి స్కూల్ కు ఫోన్ వెళ్ళింది. ఏంటంటే మేము స్కూల్ కి ఇచ్చిన డబ్బు గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారేంటి అని అడిగారు. ఆ మాట వినగానే ప్రిన్సిపల్ అప్రమత్తం అయ్యాడు. ఇక వీళ్ళిద్దరూ స్కూల్ ఫ్రంట్ గేట్ గుండా లోపలికి వచ్చేసరికి వెనక గేటు నుంచేని ప్రిన్సిపల్ అడవిలోకి వెళ్ళాడు. కరెక్ట్ గా అతడు వేర్ హౌస్ లోకి వెళ్తుంటే హీరో చూశాడు. ఇక అతని వెనకే వీళ్ళు నెమ్మదిగా లోపలికి వెళ్లారు. ఇంతకు ముందు ముగ్గురి శరీరాల్లో కూడా బ్లూ కలర్ బుల్లెట్స్ ఉన్నాయి కదా, అలాంటి మోడల్ బుల్లెట్స్ ఈ వేర్ హౌస్ లో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ల్యూక్ యొక్క ఫ్యామిలీని హత్య చేసింది ఈ ప్రిన్సిపలే. ఈ విషయం తెలియగానే హీరో, ఆ లోకల్ కాపు ఇద్దరు అతని కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్లారు. అప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళకెదురుగా వచ్చాడు. ఒక చేతిలో కిరోసిన్ ఉంది, ఇంకో చేతిలో లైటర్ ఉంది. దగ్గరకు వచ్చారంటే నన్ను నేను కాల్చుకుంటా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, రేయ్ నువ్వు నిలబడి ఉన్నది ఎక్కడో తెలుసా? ఎండిపోయిన అడవిలో. ఆల్రెడీ చెట్లు, కొమ్మలు, గడ్డి అంతా ఎండిపోయి ఉంది. ఈ పక్కనే స్కూల్ వేరే ఉంది. అక్కడే నీ కూతురు కూడా చదువుతోంది కదరా. నువ్వు గాని ఇప్పుడు కాల్చుకున్నావంటే ఈ అడవి మొత్తం తగలబడిపోతుంది. ఆ తర్వాత ఊరే సర్వనాశనం అవుతుంది. అందువల్ల నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏదున్నా కూడా మాట్లాడి తీర్చుకుందాం. దయచేసి నువ్వు మాత్రం మంట పెట్టొద్దు అని అన్నాడు. ఇక ప్రిన్సిపల్ దగ్గరికి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. అదే టైంలో ప్రిన్సిపల్ ల్యూక్ యొక్క ఫ్యామిలీని ఎందుకు చంపాడో చెప్తున్నాడు. ఇంతకు ముందు ప్రిన్సిపల్ హీరోతో ఏం చెప్పాడు? మేము మెల్బోర్న్ లో ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు మా ఇంట్లోకి చొరబడ్డారు. పాప గొంతు దగ్గర కత్తి పెట్టి ఇంట్లో ఉన్న నగలు, డబ్బు ఇవ్వాలని భయపెట్టారని చెప్పాడు కదా. యాక్చువల్ గా అలాంటి ఒక సంఘటనే జరగలేదు. యాక్చువల్ గా జరిగింది, కాకపోతే దాన్ని ఉల్టాగా చెప్పాడు. ప్రిన్సిపల్ అతని ఫ్యామిలీ మెల్బోర్న్ లో ఉన్నప్పుడు ఇతడు బాగా జూదం ఆడేవాడు. అక్కడ చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చలేకపోతున్నానని చెప్పి ఈ ఊరికి తప్పించుకుని వచ్చాడు. కానీ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళంతా కూడా క్రూరమైన వాళ్ళు. అందువల్ల ప్రిన్సిపల్ ను వెతుక్కుంటూ ఈ ఊరుకు వచ్చారు. డబ్బులు గాని తిరిగి ఇవ్వకపోతే నీ బిడ్డ యొక్క గొంతు కోస్తామని బెదిరించారు. ఇప్పుడు ఇతడు తప్పించుకోవాలంటే అప్పులు ఇచ్చిన వాళ్లకు ఎలాగైనా డబ్బు తిరిగి ఇవ్వాలి. అందువల్లే ఇతడు స్కూల్ ఫండ్ లో చేయి పెట్టాడు. ఇదంతా కూడా ల్యూక్ యొక్క భార్యకు తెలిసిపోయింది. నిజంగానే బయటకు వస్తుందంటే ఇతడు జైలుకు వెళ్తాడు. ఇక అది అంతటితో ఆగదు. ఇతడు జైలుకు వెళ్ళినా కూడా ఇతని ఫ్యామిలీని అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడతారు. అందువల్ల ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆమెను చంపి ఆ నింద ల్యూక్ పై వేయాలని అనుకున్నాడు. అందుకోసమే హత్యలు చేశాడు. కానీ వాళ్ళ కొడుకును చంపాలన్నది ఇతని ఉద్దేశం కాదు. అనుకోకుండా అలా జరిగిపోయిందట. ఇదంతా చెప్పిన తర్వాత బాధపడుతూ తనను తాను కాల్చుకున్నాడు. ఒరే దుర్మార్గుడా, మంట పెట్టొద్దురా అంటే పెట్టావా అని హీరో, లోకల్ కాపు ఇద్దరు వెళ్లి ఆ మంటలను ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ల్యూక్ ను, అతని భార్యను, కొడుకును ఈ ప్రిన్సిపల్ ఎలా చంపాడనేది ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నారు. ఈ ప్రిన్సిపల్ ఆ స్కూల్ యొక్క వెనక వైపు దారి గుండా బయటకు వచ్చాడు.
వచ్చాడు. సైకిల్ పై వెళ్తున్నాడు. ల్యూక్ ఇంటికి వెళ్లే దారిలో నిలబడ్డాడు. జేమ్స్ తో మాట్లాడాడు. ఆ తర్వాత ల్యూక్ కార్ లో వెళ్తుంటే చూశాడు. అతన్ని లిఫ్ట్ అడిగాడు. హెల్ప్ చేద్దామని ల్యూక్ కూడా దిగాడు. అప్పుడు ప్రిన్సిపల్ వేగంగా వచ్చి ల్యూక్ యొక్క తలపై గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత స్కూల్ నుంచి పార్సల్ గా తీసుకొచ్చిన బుల్లెట్ ను తుపాకీలో వేశాడు. అక్కడే ల్యూక్ యొక్క కథ ముగించాడు. అక్కడ నుంచి కొంచెం దూరంలోనే ల్యూక్ యొక్క ఇల్లు ఉంటుంది. ఇక నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. తలుపు తెరిచిన ల్యూక్ యొక్క భార్య తలపై కాల్చి చంపాడు. అప్పుడు అనుకోకుండా ఇంట్లోంచి ల్యూక్ యొక్క కొడుకు బయటకు వచ్చాడు. ప్రిన్సిపల్ కాల్చేదంతా చూశాడు. ఇక వేరే దారి లేక ఆ కుర్రాడిని కూడా చంపాడు. ఆ పిల్లాన్ని చంపడమే ప్రిన్సిపల్ కు పాపంగా అనిపించింది. కానీ ఇంట్లో చూస్తే ఉయ్యాలలో ఉన్న పిల్లాడు కనిపించాడు. ఆ పిల్లాన్ని అలాగే వదిలేసి వచ్చేశాడు. యాక్చువల్ గా ఇదే జరిగింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే హీరో హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు. ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పుడు హీరోకు లోకల్ కాప్ కు ఇద్దరికి గాయాలయ్యాయి. అందువల్లే హాస్పిటల్లో చేర్పించారు. వీళ్ళు మంటలను ఆర్పేశారు. అందువల్ల ప్రిన్సిపల్ కూడా చనిపోలేదు. కాకపోతే సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. అతన్ని వేరే పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇంతకు ముందు బిల్లీని చంపిన హంతకుడు అని ఊర్లో ఉన్న వాళ్ళంతా హీరోను చూస్తూ అనేవారు. కానీ ఇప్పుడు హీరో ఆ కార్ చిచ్చును ఆపి ఊరునే కాపాడాడు కదా. అందువల్ల ఇంతకు ముందు హీరోపై నిందలు వేసిన వాళ్ళే ఇప్పుడు అతనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక హీరో బాగైపోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోతుంటే గ్రచ్చన్ వచ్చింది. అప్పుడే ఆమె ఒక షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు బిల్లీని చంపే ఛాన్స్ ల్యూక్కే ఉందని ఇంతకు ముందు అనుకున్నాం కదా. కానీ దానికి అవకాశమే లేదు. ఎందుకంటే బిల్లీ చనిపోయిన సమయంలో ల్యూక్, గ్రచ్చన్ ఇద్దరు కలిసి ఉన్నారు. అప్పుడు బిల్లీని చంపిందెవరో అసలు తెలియనే లేదు. ఇప్పటి వరకు ఆమెను ఎవరు చంపారో ఏమీ అర్థం కావట్లేదు. ఎవరు చంపి ఉంటారా అని ఆలోచిస్తూనే హీరో బయటకు వచ్చాడు. ఇక ఈ ఊరిని వదిలి వెళ్ళబోతున్నాడు. అందువల్ల మొదటిసారిగా బిల్లీ ఇతడు కలుసుకుని ఒక చోట ముద్దు పెట్టుకున్నారు కదా, అక్కడికి వెళ్దామని హీరో ఆ చోటుకు వెళ్ళాడు. అప్పుడే హీరోకు డిఫరెంట్ గా ఒకటి కనిపించింది. ఆ టైంలో బిల్లీ చేతికి చైన్ కట్టేటప్పుడు అది అనుకోకుండా రాళ్ల మధ్యలో పడిపోయింది కదా. ఇప్పుడు అదే రాళ్ల సందుల్లో ఒక పాత బ్యాగు ఉండడం చూశాడు. ఆ బ్యాగుకు దుమ్ము ధూళి బాగా పట్టుకుని ఉంది. దాన్ని బయటకు తీసి దుమ్ము దులిపాడు. ఓపెన్ చేసి చూస్తే అది బిల్లీ యొక్క బ్యాగు. లోపల ఉన్న ఒక్కో వస్తువును హీరో తీస్తున్నాడు. అదే టైంలో ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఈ వస్తువులన్నిటినీ కూడా బిల్లీ తన బ్యాగులో సర్దుకున్నట్లు చూపిస్తున్నారు. ఆ బ్యాగులో ఒక డైరీ ఉంది. ఆ డైరీని చదువుతుంటేనే అస్సలు ట్విస్ట్ రివీల్ అవుతోంది. ఆ డైరీ బిల్లీది. అందులో ఆమె ఏం రాసిందంటే, బిల్లీ వాళ్ళ అమ్మ ఆల్రెడీ వెళ్ళిపోయినట్లు మనకు తెలుసు కదా. ఆమె ఇంట్లోంచి వెళ్లిపోవడానికి ముఖ్య కారణమే బిల్లీ వాళ్ళ నాన్న. ఇతని టార్చర్ తట్టుకోలేకే ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె పోయినా కూడా ఆమెపై కోపం ఇతనికి పోలేదు. మీ అమ్మ నా నుంచి తప్పించుకున్నా అని అనుకుంటోంది. కానీ ఎప్పుడైతే చిక్కుతుందో ఆమె నా చేతుల్లోనే చస్తుంది అనేవాడు. ఎప్పుడైనా నువ్వు నా నుంచి తప్పించుకోవాలని అనుకోకు. అలాగాని చేసావంటే నిన్ను కూడా చంపడానికి వెనకాడను అని అనేవాడు. సొంత కూతురని కూడా చూడకుండా ప్రతిరోజు కొట్టేవాడు, టార్చర్ చేసేవాడు. కానీ ఏ రోజైతే హీరో తనను ఏరుకు రమ్మని ఒక నోట్ ఇచ్చాడు కదా, ఆ రోజే ఆమె నిర్ణయించుకుంది ఈ ఇంటి నుంచి వెళ్లిపోతేనే నేను స్వేచ్ఛగా బతుకుతానని, ఒక కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంది. అందువల్లే ఇంట్లో తన వస్తువులన్నీ సర్దుకుంది. ఏరు పక్కన ఉన్న ఈ రాళ్ల సందుల దగ్గరకు వచ్చి తన బ్యాగును అక్కడ పెట్టింది. ఇదే టైంలో బిల్లీ కోసం వెయిట్ చేస్తున్న హీరో ఏరులో స్నానం చేస్తున్నాడు. ఆ రాళ్ల సందుల్లోంచే హీరోను చూస్తున్న ఆమె, నేను ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నాను, కానీ ఏదో ఒక రోజు నీ కోసం వస్తాను అలా మనసులోనే మాట్లాడుకుంది. ఇంకోవైపు ఇంట్లో ఉన్న బిల్లీ వాళ్ళ నాన్న ఇంట్లో కూతురు కనిపించట్లేదు. తను వస్తువులు సర్దుకుని వెళ్లిపోయిందనేది గుర్తుపట్టాడు. వెంటనే బిల్లీ వాళ్ళ అన్నను కూడా కారులో ఎక్కించుకుని కరెక్ట్ గా ఇదే ఏరు ఉన్న చోటుకు వచ్చాడు. ఇక బయటకు వచ్చిన బిల్లీ వాళ్ళ నాన్న బిల్లీని చూశాడు. ఇక కాసేపట్లోనే బిల్లీ ఏరులో డెడ్ బాడీగా కనిపించింది. యాక్చువల్ గా బిల్లీ వాళ్ళ నాన్నే సొంత కూతురు అని కూడా చూడకుండా బిల్లీని అతడే చంపాడు. కానీ నింద మాత్రం హీరోపై వేశాడు. 20 ఏళ్ళైనా కూడా ఆ నిందను కంటిన్యూ చేస్తూ వచ్చాడు. డైరీ చదవడం వల్ల ఇప్పటి వరకు జరిగిందంతా హీరో తెలుసుకున్నాడు. ఇక ఆమె బ్యాగును బయటకు తీసి భుజానికి తగిలించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు హంతకుడు ఎవరనేది తెలిసిపోయింది. కానీ కేసు అన్సాల్వ్డ్ కదా. ఇక అన్ని విషయాలు తెలిసిన తర్వాత హీరో ఊరుకుంటాడా? వాళ్ళ సంగతి కూడా చూస్తాడు అని చెప్పి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.